ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయిను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయిను. కీర్తనలు 69:3. దావీదు దేవునికి ప్రార్థించినప్పుడు తను అనుభవించిన సంగతిని తెలియజేస్తున్నారు. మొరపెట్టడం చేత గొంతుక ఎండిపోయిందంట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఎక్కువగా మాట్లాడినప్పుడు, ఎక్కువసేపు మాట్లాడినప్పుడు మనం మంచినీళ్ళు తాగుతూ ఉంటాం. ఎందుకంటే మన గొంతు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. దావీదు దేవునితో అంతలా మాట్లాడాడు, అంతలా మొరపెట్టాడు కనుక అతనికి గొంతు ఎండిపోయిందంట. మరి నువ్వు కూడా దేవునికి ప్రార్థిస్తూ ఉంటావు కదా, నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నీకు దాహం వేసిస్తుంది. అదే గంటలు గంటలు ఎంత సోది చెప్పుకున్నా దాహం వేయదు, గొంతుకే ఎండిపోదు కదా. దేవునితో ఎక్కువసేపు సంభాషించడం కంటే ఎక్కువగా లోకంతో సంభాషించడం నీకు ఇష్టమైపోతుంది. ఖచ్చితంగా ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవాలని నేను చెప్పను, కానీ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు. చర్చిలో గడిపితే మనసుకు ప్రశాంతత ఎలా ఉంటుందో, నీ ఇంటిలో నువ్వు దేవునితో గడిపితే అంతకు మించిన ఆనందం కలుగుతుంది. గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.